గురువారం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అందించే పలు పథకాల అమలు ప్రక్రియని గురించి జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ కె హైమవతి, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ ఆర్య క్లుప్తంగా వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం, సాగి స్కీమ్, సెర్ఫ్ ఆర్జిల్స్, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ అమృత్, పీఎం స్వనిధి, నేషనల్ హెల్త్ మిషన్, పీఎంఏవై, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల్ స్కీమ్ ఆరా తీశారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ లో బయో ఫర్టిలైజర్ ఎక్కువ మోతాదులో ప్రమోట్ చేయాలని, ఎస్హెచ్జి బ్యాంకు లింకేజీలు పూర్తి చేస్తే వడ్డీ లేని రుణాలు అందజేయవచ్చన్నారు. ఎన్ఆర్ఎంలో పలు యూనిట్ల పురోగతిలోకి తేవాలని, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, డయాలసిస్ పేషెంట్లు, ఎయిడ్స్ పేషెంట్లకు పెన్షన్ల వివరాలు మరియు కొత్తగా అప్లై చేసుకున్న పూర్తి డేటా సేకరించాలని, ఆర్సెటి ద్వారా మహిళలకు అందిస్తున్న ఉపాధి శిక్షణ కార్యక్రమాలను ఆరా తీశారు. సామూహిక ఇంకుడు గుంతలు, ఎస్ బీమ్, ఈజీఎస్ పథకంలో నీరు నిలిచే విద్యా సంస్థల్లో చేపట్టాలని, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ చేపట్టిన పనులు ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ యోజన కింద 19 పనులకు గాను 10 కంప్లీట్ అయ్యాయని, 7 ప్రోగ్రెస్ లో ఉన్నాయని, 2 టెండర్ పూర్తయినట్లు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి తెలిపారు. సిఆర్ఎఫ్ కింద రోడ్డు డెవలప్మెంట్ పనులను పూర్తి చేయాలని ఆర్అండ్బి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇతర డిపార్ట్మెంట్లలో కేంద్ర ప్రభుత్వ పథకాలు సైతం సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడానికి జిల్లా వైద్యారోగ్య శాఖ వారి జారీ చేసిన కరపత్రం ఆవిష్కరించారు. జిల్లాలోని ప్రతి ఇంటికి కరపత్రం అందాలని, సీజనల్ వ్యాధులను ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాలని ప్రతి ఒక్క అధికారికి పనిచేయాలని తెలిపారు.